హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ బ్లాగ్స్. ఈరోజు ఏం జరిగింది తెలుసా? షాపింగ్కి వెళ్ళాను అనమాట. చెప్పులు షాపింగ్కి వెళ్ళాను గైస్ ఈరోజు. అయితే ఏమైంది, చెప్పులు మీకు తెలిసిందేగా, నేను ఏం షాప్ చేసిన చాలాసేపు చెప్పాను కదా ఎంతసేపు షాప్ చేస్తాను, ఎలా షాప్ చేస్తాను అని. చెప్పులు కూడా నేను అలాగే షాప్ చేస్తాను అనమాట. మీరు నా షాపింగ్ గురించి తెలుసుకోవాలంటే షాపింగ్ షార్ట్ ఒకటి పెట్టాను నేను, అది చూసేయండి వెళ్ళి. అప్పుడు తెలుస్తుంది నేను ఎలా షాప్ చేస్తాను, ఎంత టైం షాప్ చేస్తాను అని. సో అలాగే షాపింగ్ చేశాను గైస్. అయిపోయింది షాప్ చేసి రిటర్న్ వస్తుంటే ఇంకా చాలా ఆకలేసింది. సో ఏం చేశాను, ఈ షాపింగ్ చేసినవన్నీ పీజీలో తెచ్చి పడేసి రిటర్న్ వెళ్ళాను అనమాట. ఏమన్నా తిందామని, పానీపూరి తినాలనిపించింది గైస్. సో అందుకని పానీపూరి కోసం వెళ్ళాను. పక్కనే కొత్తగా పెట్టారనమాట పానీపూరి ఒకటి. దాంట్లో చాలా దొరుకుతున్నాయి, పానీపూరి, దహీపూరి, ఇంకా సమోసా, చాట్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి గైస్. మిర్చి బజ్జీ, కట్ మిర్చి, ఇంకా చాలా చాలా ఉన్నాయి గైస్. సో వెళ్ళానమాట అక్కడికి. సో నేనేమనుకున్నానంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, సో సూపర్బ్గా చేస్తారులే అనేసి నేను ఆ థాట్లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికి చాలా దాహం వేస్తుంది నాకు. సో ఏం చేశాను, వాటర్ తాగాలి అనుకొని కూడా తాగకుండా పానీపూరికి వెళ్తున్నాను కదా అనేసి వెళ్ళాను అనమాట. పానీపూరిలో అంటే పానీపూరిలో పానీ ఉంటాయి కదా అనేసి వాటర్ తాగలేదు గైస్. మన బ్రెయిన్ అలాంటిది, స్మార్ట్ బ్రెయిన్ అనమాట. సో ఇలాంటి బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమెంట్ చేయండి, నాకు తెలుసుకుందాం, మాట్లాడేసుకుందాం మనం ఇంత బ్రెయిన్ ఎలా మనకి వచ్చింది అని. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పానీపూరి వద్దులే, దహీపూరి ట్రై చేద్దాం, కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి దహీపూరికి వెళ్ళిపోయాను గైస్. ఏం చేశాను, ఇంకా దహీపూరి తిన్నా. దహీపూరి ఏం చేశాడు వాడు, అసలు అదే ట్విస్ట్. దహీపూరిని ఏం చేశాడు, సరే అని స్టార్ట్ చేసి ఇంకా చేశాడు గైస్. ఇంకెందుకులేండి, అది చెప్పలేను. యాక్చువల్లీ ఏం జరిగింది, దహీపూరి ఎలా చేశాడు వాడు, నేను ఎలా తిన్నానా లేదా, అది చూడాలంటే లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, అది చూసేయండి. ఈ పాటికే పోస్ట్ చేసేసి ఉంటాను నేను, అది చూసేయండి. తెలుస్తుంది అసలు ఎలా ఎలా అలా దహీపూరి వాడు చేయగలిగాడు అని. నిజంగా గైస్, ఫస్ట్ టైం నా మీదే ప్రయోగం గైస్, బలైపోయాను. ఇలా మీరు ఎప్పుడైనా బలైపోయారా? ఎవరన్నా ఫస్ట్ టైం ఫుడ్ చేస్తుంటే ఆ ఫుడ్ మీరు ఫస్ట్ టైం అని తెలియకుండా తినేసి వరస్ట్గా ఉండి ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? కమెంట్లో చెప్పేసేయండి, మాట్లాడేసుకుందాం.